నోట్ల రద్దు భారత్ పాకిస్తాన్ మధ్య కొత్త యుద్ధానికి తెరతీసింది. భారత్లోని పాక్ దౌత్య అధికారుల జీతాలపై పెద్ద నోట్ల ఎఫెక్ట్ పడింది. డాలర్ల కొరతతో పాక్ దౌత్య అధికారులకు ఇండియన్ బ్యాంకులు పరిమితులు విధించాయి. విత్డ్రా $5,000 మించకూడదన్న బ్యాంకుల షరతుతో పాక్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్లో పాక్ దౌత్య అధికారులకు నోట్ల రద్దు ఎఫెక్ట్ తగిలింది. $5,000లకు మించి విత్డ్రా చేయాలంటే వివరాలు అందజేయాలన్న బ్యాంక్ రూల్స్ వారికి ఇబ్బందిగా మారాయి. ఇండియన్ కరెన్సీలో విత్డ్రా చేసుకోవాలంటే ఆర్బీఐ పరిమితుల ప్రకారం విత్డ్రా చేసుకోవాలన్న షరతుతో జీతాలు ఎలా తీసుకోవాలో తెలియక విమర్శలకు దిగారు పాక్ అధికారులు. పన్నులు లేకుండా డాలర్లు విత్డ్రా చేసుకునే అవకాశం పాక్ అధికారులకు ఉంది. డాలర్ల కొరత ఏర్పడడంతో బ్యాంకులు పాక్ అధికారులకు విత్డ్రా లిమిట్స్ పెట్టాయి. $5,000లకు మించితే వివరాలు సమర్పించాలని కొత్త రూల్స్ పెట్టాయి. ఎక్స్చేంజ్ డబ్బులు చెల్లించి ఇండియన్ కరెన్సీలో జీతాలు తీసుకోవాలని సూచించాయి బ్యాంకులు. బ్యాంకుల నిబంధనలతో పాక్ అధికారులకు షాక్ తగిలింది. ఇండియన్ కరెన్సీలో జీతాలు తీసుకోవాలంటే ఆర్బీఐ పరిమితులకు లోబడి విత్డ్రా చేసుకోవాలి, లేదా డబ్బును తిరిగి పాకిస్తాన్ కు పంపించుకోవాలని రూల్స్ పెట్టాయి బ్యాంకులు. ఈ నిబంధనలపై పాక్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ జీతాలపై లిమిట్ పెట్టడం ఒప్పందాల ఉల్లంఘనేనని విమర్శిస్తున్నారు. భారత్ కావాలనే తమను లక్ష్యంగా చేసుకుందని పాక్ హై కమిషన్ ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల కారణంగానే భారత్ ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. పాక్ లో భారత దౌత్య అధికారులకు కూడా ఇలాంటి షరతులే విధిస్తామని చెప్పుకొచ్చింది. అయితే నోట్ల రద్దుతోనే ఈ సమస్య ఏర్పడిందని భారత విదేశాంగ అధికారులు చెబుతున్నారు. సమస్యను త్వరితగిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.